ఓం శ్రీ మాత్రే నమః. ఈ రోజు మనము సౌందర్యలహరి 4th and 5th శ్లోకాస్కి మీనింగ్ చూద్దామండి. 4th శ్లోక ఏం చెప్తున్నారు? త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ అని చెప్పంటున్నారండి. శరణ్యే లోకానాం అంటే అమ్మ అన్ని లోకాలకి కూడా అమ్మే శరణ్యం అటండి. అన్ని లోకాలు అంటే చతుర్దశ భువనాలకి కూడా అమ్మే శరణ్యం అటండి. చతుర్దశ భువనాలు అంటే చతుర్దశ భువనాలు అంటే 14 లోకాలు. అవునండి. పైన ఊర్ధ్వలోకాలు ఒక 7 ఉన్నాయి, అలాగే క్రింద అధోలోకాలు ఒక 7 ఉన్నాయి మనకి. అవేంటి? భూలోకం, భువర్లోకం, స్వర్గలోకం, తపోలోకం, జనోలోకం, ఇంకా మహర్లోకం, తర్వాత ఆఖరిది సత్యలోకం. ఈ 7 లోకాలు. ఈ 7 లోకాలు కూడా ఊర్ధ్వలోకాలు. ఇవి మనల్ని ఆధ్యాత్మికత వైపుకి తీసుకువెళ్ళేవి. దానికి ఆపోజిట్ గా క్రింద ఉన్న 7 లోకాలు కూడా అధోలోకాలు. దానికి వ్యతిరేక దిశలో ఉన్నాయి ఇవి. అవేంటి? అతల, సుతల, వితల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు. ఈ 7 కూడా అధోలోకాలు. సో ఈ 14 లోకాలకి కూడా అమ్మే శరణ్యం అని చెప్పంటున్నారండి. ఈవెన్ భూలోకంలో ఉన్న వాళ్ళం మనం ప్రతిరోజు కూడా అమ్మనే శరణ్యం వేడుతాం కదండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యం త్రయంబకం దేవి నారాయణి నమోస్తుతే అని చెప్పి మనం కూడా అమ్మని శరణు వేడుతున్నాం కదా. ప్రతిరోజు ఈ శ్లోకం చదువుకోకుండా మనం ఎవరు ఉండం కదా. సో ఇలాగా 14 లోకాలకి కూడా అమ్మే శరణ్యం అని చెప్పి చెప్తున్నారు శంకర్లు. తర్వాత ఏమంటున్నారు? త్వత్ అన్య దైవత గణః. అమ్మ నువ్వు కాకుండా మిగిలి ఉన్న దేవతా గణాలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే, అంటే అమ్మ కాకుండా మిగిలి ఉన్న దైవగణాలు అంటే బ్రహ్మ, రుద్ర, ఇంకెవరు? అగ్ని, వాయు, వరుణ, అలాగే యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషాదులు ఏవైతే దైవత గణాలు ఉన్నాయో వాళ్ళందరూనటండి మనల్ని దీవిస్తున్నట్టుగా వరదముద్ర, అభయముద్ర ఇస్తున్నారటండి. కానీ అమ్మ మాత్రం ఎట్లాంటి వరదముద్ర, అభయముద్ర ప్రకటించడం లేదట. త్వం ఏకాసి, అమ్మ నువ్వు మాత్రం ఎట్లాంటి ముద్రలు ప్రకటించటం లేదమ్మా. నువ్వు తప్పించి మిగిలిన అన్ని దేవత గణాలు కూడా వరదముద్ర, అభయముద్ర వాళ్ళు ప్రకటిస్తున్నారు అని చెప్పి చమత్కారంగా చెప్తున్నారు ఈ శ్లోకాలో శంకరులు. చూడండి, మనం ఏ దేవుణ్ణి చూసినా వాళ్ళు కొన్ని సంకేతార్థాలు మనకి ఇస్తూ ఉంటారు కదండి. వాళ్ళు పెట్టిన ముద్రల ద్వారా గాని, లేదా వాళ్ళు ధరించిన ఆభరణాల ద్వారా గాని, లేదా అలంకారాల ద్వారా గాని ఏదో విధంగా కొన్ని సంకేతార్థాలు ఇస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారండి. ఆయన ఏ ముద్రలు పెడతారు? వెంకటేశ్వర స్వామి ముద్రలు ఏంటో మనందరికీ తెలుసు కదా. ఏ ముద్రలు పెడతారు? అభయముద్ర. ఓకే, అభయముద్ర పెట్టరండి ఆయన. అభయముద్ర అంటే ఇది. ఈ ముద్ర ఉండదు వెంకటేశ్వర స్వామికి. ఆయన ఇలా క్రిందకు చూపిస్తారు, మీరు గమనించారా? అవునండి, వరద ముద్ర. పాదాలను శరణు వేడండి, నేను మిమ్మల్ని నాలో ఐక్యం చేసుకుంటాను అని ఉంటాయి అంటారండి. కాకపోతే ఆ ముద్రల పేర్లు కరెక్ట్ గుర్తులేదు. ఒకటేమో ఇలా కింద పాదాలకు చూపిస్తుంటది, ఇంకోటేమో తన ఇట్లా పొట్ట దగ్గర ఉంటది అనమాట. మీరు నా పాదాలను శరణు వేడితే నేను మిమ్మల్ని నాలో కలుపుకుంటాను అన్నట్లు విన్నానండి. మీది కరెక్ట్ అండి. ఒకటి ఆయన వరద ముద్ర అంటే క్రిందకి తన పాదాల వైపు చూపిస్తారండి. రెండోది కటిహస్తం అండి. ఆయనది కటి మీద ఉంటుంది, అంటే నడుము మీద ఉంటుంది ఆయనది ఇంకో హస్తం. మీరు గమనించండి సారి. ఈ 2 హస్తాలు దేనికి సంకేతాలు అని చెప్పంటే, మనము ఇంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం కదండి. ఈ రోజున మనం ఏది అనుభవిస్తున్నా కూడా దేని ఫలితము?
మనం పూర్వజన్మల్లో చేసుకున్న దుష్కర్మలు, సత్కర్మల యొక్క ఫలితాలనే మనం ఈ రోజున ఇక్కడ అనుభవిస్తున్నాము. సో, మనం చేసిన పూర్వజన్మల్లో మనకు తెలిసి తెలియక చేసిన దుష్కర్మల యొక్క ఫలితాలు ఈ జన్మలో ఎక్కువైపోయి, మనం కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో కూరుకుపోతే అవి మనల్ని ముంచేస్తాయటండి. అంత తల ములకలైపోతామట మనం ఆ కష్టాల్లో. అట్లాంటి టైంలో వెంకటేశ్వర స్వామి మనకి ఏమి సంకేతార్థం ఇస్తున్నారు అంటే, నా పాదాలను ఆశ్రయించండి. ఆ వరదహస్తం ద్వారా ఆయన పాదాల వైపు చూపిస్తున్నారు. చూడండి, ఎవరికైనా ఎక్కువ కష్టాలు వచ్చినప్పుడు వెంటనే తిరుపతి వెళ్ళిపోయి స్వామిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చేసి వస్తారు. మనందరికీ తెలుసు కదండి. ఎక్కువ కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయినప్పుడు ప్రతి వాళ్ళు చేసే పని ఇదే. దాని వెనక రహస్యం ఇదేనమాట అండి. ఆయన ఏం చెప్తారట అండి, కటిహస్తానికి మీనింగ్ ఏంటంటే, మీరు చేసిన దుష్కర్మల యొక్క ఫలితాలు మిమ్మల్ని ముంచేస్తుంటే వాటిల్ని తలములకలైపోకుండా మొలలోతు మాత్రమే మీరు మునిగేటట్టు, అంటే మీరు మేనేజ్ అవ్వగలిగేటట్టుగా నేను చేస్తాను, పాదాలను ఆశ్రయించండి. అలాగే మణిగారు చెప్పినట్టుగా ఆ స్వామి పాదాలు మాత్రమే మనల్ని మోక్షం వైపు నడిపించగలవు. సో, మోక్ష సాధనకి ఆయన పాదాలని మనం ఆశ్రయించాల్సి ఉంది. ఈ సంకేతార్థము వెంకటేశ్వర స్వామి యొక్క ముద్రల ద్వారా ప్రకటితమవుతుందండి. ఇలాగా మనం ఏ దేవతను గమనించినా ఆ దేవత యొక్క ధరించిన ఆయుధాలు గాని, ఆభరణాలు గాని, ముద్రలు గాని వీటి ద్వారా మనకు ఒక సంకేతం మనకు తెలుస్తూ ఉంటుందండి. సంతాన లక్ష్మిని చూడండి. ఇప్పుడు అష్టలక్ష్మిలో మనం సంతాన లక్ష్మిని చూసామంటే ఆవిడ ఒడిలో ఒక బిడ్డను కూర్చోబెట్టుకుని ఉంటారు కదండి. దాని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటి, ఎట్లాంటి సంకేతం అందుతుంది, ఆమెను బిడ్డలను ప్రసాదిస్తుందని. అలా సరస్వతీదేవి ఉందంటే శ్వేత వస్త్రాలను ధరించి వీణను పట్టుకుని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వైట్, అది మనకి శాంతికి, జ్ఞానానికి ప్రతీక. సో, ఆవిడ తెల్లటి వస్త్రాలు ధరిస్తుంది. కళలకి చిహ్నంగా ఆవిడ వీణను ధరిస్తుంది. ఇలాగా మనకి ఏ దేవతలైనా సరే వాళ్ళిచ్చే సంకేతార్థాలు అనమాట అండి. సో, ఇలా ఇస్తారు కదమ్మా, మరి నువ్వు ఏమీ ముద్రలు పెట్టట్లేదు అని చెప్పి చమత్కరిస్తున్నారు. చమత్కరించి మరలా ఇలా అంటున్నారండి, అమ్మా నువ్వు ఎట్లాంటి ముద్రలు ప్రకటించక్కర్లేదమ్మా, నీ పాదాలను ఆశ్రయిస్తే చాలు. నీ పాదాలే మమ్మల్ని అన్ని రకాల భయాల నుంచి, ఏమన్నారు ఇక్కడ, భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం. అన్ని భయాల నుంచి, అన్ని రకాల కోరికలు, మేము కోరిన అన్ని కోరికలను ప్రసాదిస్తాయి నీ పాదాలు అని చెప్పి అంటున్నారు. ఒక పాదం మమ్మల్ని అన్ని భయాల నుంచి బయటపడవేస్తుంది, ఇంకొక పాదం మేము కోరిన దానికన్నా ఎక్కువే సత్ఫలితాలను ఇస్తుందమ్మా అంటున్నారు. భయాలంటే మనకి ఏం భయాలు ఉంటాయండి, ఎట్లాంటి భయాల నుంచి అమ్మ మనల్ని బయటపడవేస్తుంది అంటున్నారు శంకర్లు ఇక్కడ అంటే, మనిషికటండి చాలా చాలా భయాలు ఉంటాయటండి. ఆ భయాలు ఏంటంటే, ధనం ఎక్కువ ఉన్న వాళ్ళకి చోర భయం ఉంటుందట. అలాగే భోగం ఎక్కువగా ఉన్న వాళ్ళకి, సుఖాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి రోగ భయం ఉంటుందంట. అమ్మో నాకు ఏదైనా రోగం వచ్చేస్తుందేమో, నేను ఇంత బాగా బతుకుతున్నాను, నాకు ఇంత సంపద ఉంది, ఏమైనా రోగం వచ్చేస్తుందేమో అని చెప్పి. అలాగే అందంగా ఉన్న వాళ్ళకి జరా భయం ఉంటుందంటండి. జర అంటే ముసలితనం. అయ్యో నేను ముసలివాడిని అయిపోతానేమో, నా ఈ అందం అంతా వేస్ట్ అయిపోతుంది అనే భయం ఉంటుందంట. అలాగే రాజుకి బాగా ఉన్న వాళ్ళకి రాజు పన్ను వేస్తాడని ఇప్పుడు ప్రజెంట్ టైంలో చెప్పుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ భయం ఉంటుంది. ధనవంతుడికి ఇన్కమ్ ట్యాక్స్ భయం ఉంటుందటండి. ఇలా రకరకాల కాయము అంటే శరీరానికి ఏం భయం ఉంటుందంటే మరణ భయం ఉంటుందటండి. ఇలా అనేక రకాల భయాల నుంచి ఆ అమ్మ ఒక పాదం మనల్ని బయటపడవేస్తుందట. ఇంకొక పాదము మనం కోరిన కోరికలన్నిటినీ కూడా ఇంకొక పాదాన్ని ఆశ్రయించడం ద్వారా తీరుతుందటండి. ఏం కోరుకుంటాం మనము, ఏదో ఈ లౌకికమైనవే కదా మనం కోరుకునేది. ఆరోగ్యం కోరుకుంటాము, సంపద కోరుకుంటాము, విద్య కోరుకుంటాము, కీర్తి అధికారం కోరుకుంటాము కదా. అసలు కోరుకోవాల్సిన దాన్ని మనలో చాలా మంది కోరుకోము. ఏంటి అసలు కోరుకోవాల్సింది, మనం ఇవే కోరుకుంటాం, కానీ దీనిని మించిన సత్ఫలితం అమ్మ ఇస్తుందటండి. ఆ సత్ఫలితం ఏంటంటే అమ్మ మోక్షప్రదాయని, మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుందండి.
కోరుకున్న దానికంటే ఎక్కువ సత్ఫలితాలను ఇస్తుంది అని ఇక్కడ శంకరులు చెప్పిన దాని అర్థం ఏంటంటే, మనం ఇహలోక సుఖాలను మాత్రమే కోరుకుంటాము, ఇవి శాశ్వతం కాదు. అమ్మ మోక్షప్రదాయిని, సో మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది, మనం కోరుకున్న దానికంటే ఎక్కువే ప్రసాదిస్తుంది అని చెప్పి శంకరులు చెప్తున్నారండి. ఈ శ్లోక మనకి దేనికి అన్వయించుకోవచ్చు అంటే, లలితా సహస్రనామాల్లో వాంఛితార్థప్రదాయిని అనే వాక్యానికి మనం సమన్వయించుకోవచ్చండి. వాంఛితము అంటే కోరిక, ఓకే, అర్థము అంటే యుక్తమైంది. అలానే అమ్మ ఏది పడితే అని ప్రసాదించేదండి, అది న్యాయబద్ధమై ఉండాలి, ధర్మబద్ధమై ఉండాలి. అలా ధర్మబద్ధమై ఉన్నది, న్యాయబద్ధమై ఉన్న ఏ కోరికైనా సరే అమ్మ పాదాలను ఆశ్రయించితే అది తప్పక తీరుతుంది అని చెప్పి అంటున్నారు ఇందులో శంకరులు. ఓకేనండి. అమ్మ ఇంతకీ తన 4 చేతుల్లో ఏమేం ధరిస్తుంది? ఒక చేతిలో పాశం ఉంటుంది, ఇంకొక చేతిలో అంకుశం ఉంటుంది, ఒక చేతిలో చెరుకు గడ ఉంటుంది, ఇంకొక చేతిలో పుష్పగుచ్చం ఉంటుంది. ఇలాగా అమ్మ వీటితో ఉంటుంది గాని అమ్మ అభయముద్ర, వరద ముద్ర ఇలా పెట్టట్లేదన్నమాట అండి. ఇది మనకి ఈ శ్లోకాలో చెప్తున్నారండి శంకర్ల వారు. అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకి దొరకాల్సిన దానికన్నా ఎక్కువే దొరుకుతుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత పాశం ఫిఫ్త్ ఒకటి, ఒకటి అంకుశమా అండి? అవునండి. అంకుశం అంటే అండి? ఇగో చూడండి,